వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రోడ్లన్నీ రంగులమయం, పబ్బులన్నీ జనమయం, కానీ సిటీ రోడ్ల మీద మాత్రం కాకిలదే రాజ్యం. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం అరుస్తుంటే సైడ్ కి తీ, బండి ఆపు అని లాఠీ చూపిస్తున్నారు మన పోలీసులు. అవును, ఇది డిసెంబర్ 31 నైట్. డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్యూటీ. మీరు తాగి ఉండొచ్చు, ఫుల్ జోష్లో ఉండొచ్చు, కానీ స్టీరింగ్ పట్టుకుంటే మాత్రం సీన్ సితారే. ఈ రాత్రి పోలీస్ స్టేషన్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఎందుకంటారా? మనోళ్లు ఊదిన ఊపుకి లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన బ్రీత్ ఎనలైజర్లు కూడా షాక్ అవుతున్నాయి కాబట్టి. మీటర్ రీడింగ్ 30 దాటిందా? మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అక్కడితో సమాప్తం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో భారీగా పోలీసులు రోడ్ల మీద పహారా కాస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ప్రధాన కూడలిలో, ప్రతి ఫ్లైఓవర్ ఎంట్రీ పాయింట్ దగ్గర చెక్ పోస్టులు పెట్టారు. రాత్రి 10 గంటలకే నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తారు. ఎందుకంటే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని వాళ్లకు బాగా తెలుసు. నేను లోకల్, మా బాబాయ్ ఎమ్మెల్యే, ఒక్కసారి ఫోన్ మాట్లాడండి సార్ అని చెప్పే రోజులు ఎప్పుడో పోయాయి. బాడీ ఓర్న్ కెమెరాలతో రికార్డింగ్ అవుతోంది కాబట్టి రికమెండేషన్లు కూడా ఛాన్స్ లేదు. బండి ఆపామా, ఊదిచ్చామా, సీజ్ చేశామా, అంతే. గతేడాది రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వేలల్లో నమోదయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 12, గచ్చిబౌలి ఫ్లైఓవర్ జంక్షన్ ఇవి ఇప్పుడు హాట్ స్పాట్స్. అక్కడ సీజ్ చేసిన ఆడి, బెంచ్, BMW లాంటి లగ్జరీ కార్లతో రోడ్ల పక్కన ఒక చిన్నపాటి కార్ల షోరూమే తయారైంది. తాగిన మత్తులో పోలీసులతో గొడవ పడేవారు కొందరైతే బండి వదిలేసి పారిపోయేవారు ఇంకొందరు. పోలీసులు ఇంత స్ట్రిక్ట్గా ఎందుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. న్యూ ఇయర్ అంటే సంబరం, కానీ అది యాక్సిడెంట్గా మారకూడదు. అతివేగం, అజాగ్రత్త వల్ల అమాయకుల ప్రాణాలు పోకూడదు. అందుకే ఈ కఠిన ఆంక్షలు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ మీద రేసింగ్లకు ప్లాన్ చేసిన బడాబాబుల కార్లను ముందే పసిగట్టి బ్రేకులు వేశారు. ఫామ్ హౌస్లలో డ్రగ్ పార్టీలపై ఆకస్మిక దాడులు చేశారు. స్నిఫర్ డాగ్స్తో సహా వెళ్లి రేవ్ పార్టీల గుట్టురట్టు చేస్తున్నారు. ఈ రాత్రి పోలీసులు నిద్రపోరు, మనల్ని నిద్రపోనివ్వరు. ఇదంతా మన సేఫ్టీ కోసమే. ఇంకో ముఖ్యమైన విషయం, షీ టీమ్స్ మహిళల భద్రత కోసం మఫ్టీలో లేడీ పోలీసులు పబ్బుల్లో, రద్దీ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. న్యూ ఇయర్ కదా, ఏం చేసినా నడుస్తుందనుకొని లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కొత్త ఏడాది మొదటి రోజు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. డైల్ 100 కంట్రోల్ రూమ్ ఈ రాత్రి మోగినంతగా ఏడాదిలో మరే రోజు మోగదు. ప్రతి కాల్కి రెస్పాండ్ అవుతూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ పోలీసులు చేస్తున్న డ్యూటీని మనం మెచ్చుకోవాల్సిందే. మనం కేక్ కట్ చేసి చిందులేసి ఏసీ రూమ్లలో పడుకుంటాం, కానీ ఆ చలిలో, దుమ్ము ధూళిలో రోడ్డు మీద నిలబడి మన క్షేమం కోసం డ్యూటీ చేసే ఆ కానిస్టేబుల్కు మాత్రం న్యూ ఇయర్ లేదు. వాళ్లకున్నదల్లా బాధ్యత మాత్రమే. సో మందు కొట్టి డ్రైవ్ చేసి మీ జీవితాన్ని, ఎదుటివారి జీవితాన్ని రిస్క్లో పెట్టుకోకండి. పార్టీ ముగిశాక క్యాబ్ బుక్ చేసుకోండి, లేదా డ్రైవర్ని పెట్టుకోండి. పోలీస్ స్టేషన్లో కూర్చొని కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యూ ఇయర్ గడపడం కంటే ఇంట్లో ఫ్యామిలీతో గడపటం 1000 రెట్లు బెటర్. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మొదటిసారి తప్పు చేస్తే భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంటారు. రెండోసారి మళ్లీ రిపీట్ అయితే కోర్టు కేసులు, జైలు శిక్ష వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కొన్ని చోట్ల వాహనాలను సీజ్ కూడా చేస్తారు. ఈ శిక్షలు భయపెట్టడానికి కాదు, ప్రజల్లో బాధ్యతా భావన పెంచడానికి అని పోలీసులు చెబుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అసలైన ఆనందం సేఫ్ గా ఇంటికి చేరుకున్నప్పుడే ఉంటుంది. మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకపోవడం, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఎంచుకోవడం, స్నేహితుల ప్రాణాలకు కూడా బాధ్యత వహించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మారాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మనకు శిక్షగా కాదు, మన జీవితాలను కాపాడే రక్షణ కవచంగా భావిస్తే న్యూ ఇయర్ నిజంగా శుభారంభంగా మారుతుంది. ఇప్పటికే యువత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు, అదే ఉత్సాహంతో ఊగిపోతున్నారు. అయితే ఈ ఆనందం విషాదంగా మారకుండా ఉండాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో పోలీసులు పాటించే కఠిన రూల్స్ కంపల్సరీ ఫాలో కావాల్సిందే. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేపడతారు. సో పూటుగా మందు సేవించి రోడ్లపై రెచ్చిపోవద్దని సూచిస్తున్నారు అధికారులు. డ్రైవ్ సేఫ్, స్టే సేఫ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్.